హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఇప్పుడు మనం ఈ వీక్ మన ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాము. ఫస్ట్ నేను నిఫ్టీ 50 ఇండెక్స్ గురించి డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ లో పెట్టాను. లాస్ట్ వీక్ మనకి నిఫ్టీ బేరిష్ క్యాండిల్ స్టిక్ ఫామ్ చేసింది అండ్ దీన్ని మనం బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటాము. ఈ క్యాండిల్ ఈ ప్రీవియస్ 2 క్యాండిల్స్ ని కూడా ఎన్గల్ఫ్ చేసింది. అంటే మార్కెట్ లో సెల్ ఆఫ్ చాలా సివియర్ గా ఉంది. అట్ ప్రెజెంట్ మార్కెట్ ఈ సపోర్ట్ జోన్ కి అయితే వచ్చింది. ఇంకా మనకి ఎటువంటి బయింగ్ అయితే కనపడలేదు. నెక్స్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్ కి వద్దాము. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో చూడండి. డైలీ టైం ఫ్రేమ్ లో క్లియర్ గా లాస్ట్ వీక్ నిఫ్టీ ఇక్కడ ర్యాలీ అవడానికి అయితే ట్రై చేసింది. బట్ ఎగ్జాక్ట్ గా మనకి ఈ గ్యాప్ దగ్గర రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయ్యి ఇక్కడ సివియర్ ఫాల్ అయితే మనకి కనిపించింది. ఇక్కడ చూడండి వైడర్ రేంజ్ క్యాండిల్స్ ఎప్పుడైతే వస్తున్నాయంటే దాని అర్థము సెల్లర్స్ చాలా ఎక్కువ ఉన్నారని, అలాగే వాళ్ళకి సెల్లర్స్ యొక్క కన్విక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది డౌన్ సైడ్ అని అర్థము. ఇక్కడైతే మనకి కొంచెం ఇక్కడ లోయర్ వీక్ అయితే కనిపిస్తుంది. నిఫ్టీ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ నిఫ్టీ సపోర్ట్ నుంచి బౌన్స్ ఆఫ్ అవుతుందో లేదంటే ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తుందో అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఈ లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సపోర్ట్ ని కనుక బ్రేక్ చేసిందంటే నిఫ్టీలో ఫర్దర్ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అట్లీస్ట్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ రీజియన్ అయినా బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మనము నిఫ్టీని షార్ట్ టర్మ్ లో బులిష్ గా చూడొచ్చు. అదర్వైజ్ అట్ ప్రెజెంట్ మార్కెట్ చాలా వీక్ గా ఉంది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ నేను ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ పెడుతున్నాను చూడండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ సపోర్ట్ ని క్లియర్ గా బ్రేక్ డౌన్ చేసింది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ గా ఉంది. ఇక్కడ క్యాండిల్ స్టిక్ చూస్తే మీకు చాలా వైడ్ రేంజ్ క్యాండిల్, ఈ బాడీ కూడా ఆల్మోస్ట్ హై దగ్గర ఓపెన్ అయ్యి లో దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇక్కడ సెల్లర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. మార్కెట్ అయితే చాలా వీక్ గా ఉంది. ఎప్పుడైతే మనకి బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ అవుతుందో ఓవరాల్ మార్కెట్ లో కూడా మనకి స్ట్రెంత్ అనేది కనపడదు. సో ఓవరాల్ మార్కెట్ మనకి స్ట్రెంత్ అవ్వాలి అంటే ముందు మనకి బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ అయ్యే సైన్స్ కనపడాలి. ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి స్ట్రెంత్ అయితే మనకు కనపడట్లేదు. ఇక్కడ చూడండి డైలీ టైం ఫ్రేమ్ లో కూడా చూస్తే క్లియర్ గా ఇది ఈ సపోర్ట్ రీజియన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ రీజియన్ ని క్లియర్ గా ఇది బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీకి స్ట్రెంత్ రావాలి అంటే మళ్ళీ అది అగైన్ ఈ సపోర్ట్ పైన సస్టైన్ అవ్వగలిగింది అంటే అట్లీస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో కొంతైనా స్ట్రెంత్ చూడొచ్చు. అదర్వైజ్ అట్ ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ గా ఉంది. నెక్స్ట్ మనం నిఫ్టీ 500 ని చూద్దాము. సేమ్ నిఫ్టీ 500 కూడా నిఫ్టీ 50 లాగానే సపోర్ట్ రీజియన్ దగ్గరకు వచ్చింది. సపోర్ట్ రీజియన్ అయితే ఇంకా బ్రేక్ చేయలేదు. వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే ఇక్కడ కూడా బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. వైడర్ రేంజ్ క్యాండిల్, సో సెల్లింగ్ సివియర్ గా ఉంది. నెక్స్ట్ వీక్ మనం ఈ జోన్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఈ జోన్ దగ్గర మనకి ఏమైనా బౌన్స్ కనపడుతుందా లేదంటే దీన్ని కూడా బ్రేక్ చేసి కిందకు వస్తుందా అనేది మనం చూడాలి. దీన్ని బ్రేక్ చేసి ఫర్దర్ గా కిందకు వచ్చిందంటే మాత్రము మార్కెట్స్ చాలా వీకెన్ అవుతాయి. ఫర్దర్ సెల్ ఆఫ్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ వీక్ ఏ సెక్టార్స్ స్ట్రాంగ్ ఉన్నాయో అలాగే ఏ సెక్టార్స్ వీకెన్ అయ్యాయో చూద్దాము. వాటిలో స్టాక్స్ కూడా చూద్దాము. ఏ స్టాక్స్ వీక్నెస్ చూపించాయో అలాగే ఏ స్టాక్స్ కొంచెం స్ట్రెంత్ చూపించాయో చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ ఐటీ చూద్దాము. నిఫ్టీ ఐటీ అయితే లాస్ట్ టైం మనకి ఎగ్జాక్ట్ గా ఈ సపోర్ట్ జోన్ దగ్గర మనకి హ్యామర్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. అంటే ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ కనపడింది. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, ఒకసారి చూడండి. డైలీ టైం ఫ్రేమ్ లో అయితే ఈ పర్టికులర్ రేంజ్ ని ఐటీ ఇక్కడ గ్యాప్ అప్ ఇచ్చి ఈ రేంజ్ ని బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. మొత్తం ఓవరాల్ మార్కెట్ లో మనకి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కొంచెం స్ట్రెంత్ అయితే చూపించింది. వాటిలో స్టాక్స్ కూడా ఈ వీక్ మార్కెట్ తో పాటు అంత ఫాల్ అయితే కనపడలేదు. నెక్స్ట్ నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మన లాస్ట్ వీక్ చూసినట్లయితే ఇది స్ట్రాంగ్ గానే ఉంది. ఈ వీక్ మార్కెట్ ఫాల్ కి నిఫ్టీ ఫార్మా కూడా వీకెన్ అయినట్టు కనపడుతుంది. ఓవరాల్ గా 50 డే మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది. అంటే మనం ఫార్మాని షార్ట్ టర్మ్ లో బేరిష్ గా చూడొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నేను పెట్టింది 200 డే మూవింగ్ యావరేజ్. 200 డే మూవింగ్ యావరేజ్ పైన అయితే ఉంది. అలాగే ఈ పివోట్ అయితే ఇంకా అది బ్రేక్ డౌన్ చేయలేదు కాబట్టి మనం షార్ట్ టర్మ్ లో ఫార్మాని బేరిష్ గా చూస్తాము. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో మనం బులిష్ గానే చూస్తాం. సేమ్ నిఫ్టీ హెల్త్ కేర్ కూడా మనకి 50 డే మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది. అంటే మనకి షార్ట్ టర్మ్ లో నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్ అయితే కనపడట్లేదు. బట్ ఓవరాల్ గా అయితే 200 డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది. అలాగే ఎటువంటి పివోట్స్ ని కూడా బ్రీచ్ చేయలేదు. ఈ సపోర్ట్ రీజన్ పైన ఇంకా ఉంది కాబట్టి మనం స్టిల్ లాంగ్ టర్మ్ లో మనం హెల్త్ కేర్ ఇండెక్స్ ని బులిష్ గానే చూస్తాం. నెక్స్ట్ నిఫ్టీ డిజిటల్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ తో పాటు మనకి నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఈ వీక్ లోయర్ హై లోయర్ లో ఫార్మేషన్ అయితే చేసింది. ఇది హై, ఇది లోయర్ హై, ఇది లో, లోయర్ లో. లోయర్ హై లోయర్ లో ఫార్మేషన్ అనేది మనకి డే టైం ఫ్రేమ్ లో చేసింది. మనం షార్ట్ టర్మ్ గా నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ ని బేరిష్ గా చూస్తాం. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ అయితే మనకి ఏం డ్యామేజ్ కాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది ఎప్పుడు కూడా
ప్రైస్ కిందకి వచ్చేటప్పుడు సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. సో మనం ఈ గ్యాప్ దగ్గర అబ్జర్వ్ చేస్తాం. ఓవరాల్ లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ అయితే ఇంకా బాగుంది. షార్ట్ టర్మ్ లోనే కొంచెం బేరిష్ సైన్స్ కనపడుతుంది. మార్కెట్ సెల్ ఆఫ్ లో ఉంది కదా, సో మిగతా ఇండెక్స్ కూడా పైకి వెళ్ళడానికి ఎప్పుడు స్ట్రగుల్ అవుతాయి. బ్రాడర్ మార్కెట్ మనకి స్టెబిలైజ్ అయితేనే మిగతా ఇండెక్స్ కూడా మనకి స్టెబిలిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ చూడండి. ఈ రెసిస్టెన్స్ దగ్గర అయితే మళ్ళీ అది రిజెక్షన్ తీసుకుంది. ఈవేర్ ఫాల్ అయితే వచ్చింది. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ అయితే ఏం డామేజ్ కాలేదు. ఇక్కడ కూడా ఈ సపోర్ట్ దగ్గర మనం అబ్జర్వ్ చేయాలి. షార్ట్ టర్మ్ లో అయితే బేరిష్ గా ఉంది. ఓవరాల్ గా మనకి 200 డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది. సర్వీస్ సెక్టార్ ఇండెక్స్ ఇది 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. ఓవరాల్ గా స్ట్రక్చర్ అయితే లోయర్ హై లోయర్ లో ఫార్మేషన్ అయితే ఉంది. ఎఫ్ఎంసీజీ ఇక్కడ బేస్ ఫార్మ్ చేసుకుంటుంది. ఇక్కడ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. సో మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్టు ఈ పివోట్ దగ్గర ఎఫ్ఎంసీజీని అబ్జర్వ్ చేయాలి. ఇండియా కన్జంప్షన్ కూడా ఇక్కడ ఒక బేస్ ఫార్మ్ చేసుకుంటుంది. సో ఈ టాప్ రెసిస్టెన్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి. టాప్ కనుక బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మనకి నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ ఇండెక్స్ లో కొంచెం స్ట్రెంత్ అనేది వస్తుంది. ఇన్ఫ్రా వీక్ గా ఉంది. ఇవన్నీ ఇండెక్స్ అన్ని కూడా మనకి సపోర్ట్ రీజన్ దగ్గర ఉన్నాయి. ఆటో మళ్ళీ రేంజ్ లోకి వచ్చేసింది. లోస్ నుంచి జస్ట్ బౌన్స్ ఆఫ్ ఇచ్చింది ఒక వీక్ లో, బట్ తర్వాత మళ్ళీ రేంజ్ లోకి వచ్చేసింది. సో ఆటో కూడా ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ కూడా మనకి వీక్ గానే ఉంది. మనం లాంగ్ టర్మ్ లో 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉంది అంటే ఈ సెక్టార్ వీక్ గా ఉంది అని మనం చెప్తాం. అలాగే మెటల్ ఇండెక్స్ కూడా చాలా పూర్ గా ఉంది. 200 డే మూవింగ్ యావరేజ్ కిందకు ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఇండెక్స్ మనకి 200 డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్, కమోడిటీస్, ఎనర్జీ ఇండెక్స్ చాలా పూర్ గా ఉంది. అలాగే మిడ్ అండ్ స్మాల్ కూడా 200 డే కిందకు వచ్చింది. ఇది ఇంకా ప్రీవియస్ సపోర్ట్ అయితే బ్రేక్ చేయలేదు. ఎస్ఈ ఇండెక్స్ చాలా వీక్ గా ఉంది. అగైన్ లోయర్ హై ఫార్మేషన్ చేసింది. 200 డే కింద సస్టైన్ అవుతుంది. అది ఎస్ఈ ఇండెక్స్ ఎప్పుడైతే మనకి ఇండెక్స్ 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉంటుందో స్టాక్స్ కూడా పర్ఫార్మ్ చేస్తాయి. రియాలిటీలో కూడా మనకి ఈ వీక్ సీవియర్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. మీడియా ఇండెక్స్ కూడా చాలా పూర్ గా ఉంది. సో ఇది ఓవరాల్ గా ఈ వీక్ లో మనకి స్ట్రెంత్ చూపించింది. ఓన్లీ ఐటీ మాత్రమేను. ఫార్మా, హెల్త్ కేర్ కూడా కొంచెం వీక్నెస్ చూపించాయి. ఈవెన్ కన్స్యూమర్ డ్యూరబుల్స్, డిజిటల్ ఇండెక్స్ కూడా పూర్ గా ఉంది. ఈ సపోర్ట్ దగ్గర మనం చూడాలి. నెక్స్ట్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా సీవియర్ సెల్ ఆఫ్ అయితే వచ్చింది. సో బ్రాడర్ మార్కెట్ మనం చూసినట్లయితే మార్కెట్ అయితే సీవియర్ సెల్ ఆఫ్ లో అయితే మనకు కనపడుతుంది. నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్ గా ఉంది అనుకున్నాం కదా. సో నిఫ్టీ ఐటీలో మన స్టాక్స్ చూద్దాము. ఈ స్టాక్ చూడండి, టీసీఎస్. ఈ స్టాక్ ఫ్రైడే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అలాగే హ్యూజ్ వాల్యూమ్ తో పైకి మూవ్ అయింది. ఈ స్టాక్ కి ఇవి మనం రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే 200 డే మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. ఈ స్టాక్ స్ట్రక్చర్ బాగుంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్. ఐటీ బౌన్స్ రావడం వల్ల ఓవరాల్ గా ఈ స్టాక్స్ లాస్ట్ వీక్ అంత పడలేదు. స్టెబిలిటీ అయితే కనపడుతుంది. చూడండి ఆల్మోస్ట్ హై దగ్గర ఉంది. ఓవరాల్ గా ఇన్ఫోసిస్ స్టాక్ అప్ ట్రెండ్ లోనే ఉంది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ క్లియర్ గా హైయర్ లో ఫార్మేషన్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ క్యాండిల్ వాల్యూమ్స్ కూడా చూడండి. అండ్ ఈ స్టాక్ కి అసలు రెసిస్టెన్సే లేదు. లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్ అని, ఇటు సైడ్ మనకి చార్ట్ ఏమీ లేదు. ఇదే న్యూ హై దీనికి. ఎప్పుడైనా స్టాక్స్ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ లేనప్పుడు చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి. మొమెంటం కూడా బాగుంటుంది స్టాక్స్ కి. విప్రో కూడా బౌన్స్ ఇచ్చింది, బట్ విప్రో ఓవరాల్ గా రెసిస్టెన్స్ అయితే ఉంది. ఫోర్జ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. నెక్స్ట్ మనం నిఫ్టీ ఇండియా డిజిటల్ చూద్దాము. నిఫ్టీ ఇండియా డిజిటల్ లో కొన్ని స్ట్రక్చర్స్ వీకన్ అయ్యాయి. అవి ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఈ స్టాక్ చూసారా, జొమాటో. ఈ స్టాక్ మీరు చూసినప్పుడు ఇది ఇక్కడ రేంజ్ లో ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ని కూడా అది బ్రేక్ చేయలేకపోయింది. అంటే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇంకోటి ఏంటి అంటే ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ సపోర్ట్ జోన్ దగ్గర చాలా సార్లు సపోర్ట్ తీసుకుంది. అంటే ఈ పాయింట్ దగ్గర అలాగే ఇక్కడ కూడా మనకి సపోర్ట్ అయితే కనపడుతుంది. మనం ఇక్కడ ఈ జోన్ దగ్గర అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఈ స్టాక్ ఈ సపోర్ట్ ని బ్రేక్ చేస్తూ 200 డే మూవింగ్ యావరేజ్ కిందకి మనకి వాల్యూమ్స్ తో కనుక పడుతుంది అంటే దాన్ని మనం మార్క్ డౌన్ ఫేజ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫేజ్ ని మనం డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఈ మార్క్ డౌన్ ఫేజ్, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్, మార్కప్ ఫేజెస్ గురించి నాకు కంప్లీట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు స్టాక్స్ ఎలా అనలైజ్ చేయాలో క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ పీవీ ఫిన్టెక్. ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది నిఫ్టీ డిజిటల్ లో. బట్ లాస్ట్ వీక్ మార్కెట్ సెల్ ఆఫ్ కి ఇది సీవియర్ ఫాల్ అయితే వచ్చింది. బట్ ప్రీవియస్ గా దీన్ని చూసినట్లయితే ఎవ్రీ టైం అది 50 డే మూవింగ్ యావరేజ్ కి వచ్చినప్పుడల్లా అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడి నుంచి బౌన్స్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఈ జోన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ అరౌండ్ 50 డే మూవింగ్ యావరేజ్ ఈ స్టాక్ రేంజ్ ఫార్మ్ చేసి మళ్ళీ పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మనం దాన్ని బులిష్ గా కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ రేంజ్ ఫార్మ్ చేసి కిందకి బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే దాన్ని మనం బేరిష్ గా కన్సిడర్ చేయాలి. అలాగే ఈ స్టాక్ చూడండి, పేటిఎం మనకి ఇక్కడ నుంచి కూడా 50 డే మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. ఎప్పుడు కూడా 50 డే మూవింగ్ యావరేజ్ ని అది వైలేట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇది 50 డే మూవింగ్ యావరేజ్ ని వైలేట్ చేసింది. అంటే ఒక స్టాక్ 50 డే మూవింగ్ యావరేజ్ కిందకి వచ్చింది అంటే షార్ట్ టర్మ్ లో, మీడియం టర్మ్ లో స్టాక్ బేరిష్ గా ఉంది. ఫర్దర్ గా దానికి వీక్నెస్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం స్టాక్
స్టాక్ ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకున్నట్లయితే, లాంగ్ టర్మ్ అంటే మనం కొన్ని మంత్స్ ఆర్ కొన్ని ఇయర్స్ హోల్డ్ చేసుకున్నట్లయితే మనం అప్పుడు 200 డే మూవింగ్ యావరేజ్ ని రెఫరెన్స్ తీసుకుంటాము. ఈ స్టాక్ మనకి ఈ జోన్ మనకి నెక్స్ట్ సపోర్ట్ అయితే అవుతుంది. అలాగే ఈ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం క్లోజ్ గా స్టాక్స్ ని అబ్జర్వ్ చేయాలి. 200 డే కిందకి ఎప్పుడైతే స్టాక్స్ వస్తాయో స్టాక్స్ ఫర్దర్ గా వీక్ అయ్యి మనకి మార్క్ డౌన్ ఫేస్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఈ స్టాక్ కూడా 50 డే మూవింగ్ యావరేజ్ కిందకైతే వచ్చింది. మెజారిటీ స్టాక్స్ అన్ని ఈ వీక్ 50 డే మూవింగ్ యావరేజ్ కిందకి వచ్చే మూవింగ్ యావరేజ్ రెఫరెన్స్ గా తీసుకొని మార్కెట్ ఎంత వీక్ గా ఉంది అనేది మనం చెప్పొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ ఫార్మా చూద్దాము. లాస్ట్ వీక్ మనకి కొన్ని స్టాక్స్ బ్రేక్అవుట్ ఇచ్చాయి నిఫ్టీ ఫార్మాలో. ఆ స్ట్రక్చర్స్ అనేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి మార్కెట్ ఫాల్ కి అనేది మనం చూద్దాము. లుపిన్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ మనకి చాలా స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ వీక్ చూడండి ఇండెక్స్ ఫాల్ అయింది, అలాగే ఇది ఫాల్ అయింది. బట్ మనం పొజిషనల్ ట్రేడింగ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెడతాము. స్వింగ్ ట్రేడింగ్ తీసుకున్నట్లయితే ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో దాని యొక్క స్వింగ్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి అయితే ఆ స్టాక్ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాము. బట్ ఈ స్టాక్ అయితే 50 డే పైనే ఉంది. ఇండెక్స్ తో కంపేర్ చేసినప్పుడు ఇది స్ట్రాంగ్ గానే ఉంది అని చెప్పొచ్చు. ఇంకా లాబొరేటరీస్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ స్ట్రాంగ్ గా ఉంది, బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత సేమ్ లుపిన్ లాగానే అది కంప్లీట్ గా రిజెక్ట్ అయితే అయింది. ఓవరాల్ గా ఈ స్వింగ్ అయితే క్రాస్ చేయలేదు. సో ఇంకా అంత వీక్నెస్ అయితే కనపడలేదు. మార్కెట్ ఫాల్ తో పాటు ఫాల్ అయింది. పొజిషనల్ ట్రేడింగ్ అయితే మనం ఇది ఈ లోయర్ ఆఫ్ ద బేస్ పెట్టుకుంటాము. ఆర్ఎస్ ల్యాబ్స్ లాస్ట్ వీక్ ఫాల్ అయింది. ఓవరాల్ గా 50 డే మూవింగ్ యావరేజ్ పైన అయితే ఉంది. జనరల్ గా మనం స్టాప్ లాస్ గా తీసుకుంటాం. పొజిషనల్ ట్రేడింగ్ అయితే, స్వింగ్ ట్రేడింగ్ అయితే ఇక్కడ ఈ లో దగ్గర మనం స్టాప్ లాస్ గా తీసుకుంటాం. లాస్ట్ వీక్ మనం కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ లో కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకున్నాము. ఆ స్టాక్స్ ఈ వీక్ ఎలా పర్ఫార్మ్ చేసాయో చూద్దాం. మార్కెట్ ఫాల్ కి ఎవ్రీ స్టాక్ అయితే పడింది. ఇప్పుడు దిక్సాన్ టెక్నాలజీస్ చూసినట్లయితే డే లో అయితే లోయర్ హై లోయర్ లో ఫార్మేషన్ అయితే చేస్తుంది. ఎప్పుడైనా మనం పొజిషనల్ గా స్టాప్ లాసెస్ పెట్టాలి అంటే ప్రీవియస్ గా ఎక్కడి నుంచి అయితే బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడ తీసుకుంటాము. ఇక్కడ వరకు ఈ స్టాక్ ని మనం బులిష్ గానే చూడొచ్చు. అంటే షార్ట్ టర్మ్ లో వీక్నెస్ అయితే కనపడుతుంది. ఈ రీజన్ చూసారా, ఈ రీజన్ ని స్ట్రాంగ్ క్యాండిల్ లో డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో 200 డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఓవరాల్ గా మనకి హైయర్ హై హైయర్ లో స్ట్రక్చరే కనపడుతుంది. విలియన్ జ్యువెలర్స్ లాస్ట్ వీక్ ఈ స్టాక్ బాగా ర్యాలీ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది, బట్ బ్రేక్అవుట్ అయితే ఇవ్వలేదు. బ్రేక్అవుట్ ఇవ్వకుండా ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి ఓవరాల్ రేంజ్ కిందకి వచ్చేసింది. సో ఈ స్టాక్ చాలా వీక్ అయింది. 50 డే ఇక్కడ చూసారా 50 డే మూవింగ్ యావరేజ్ కిందకి కూడా వచ్చేసింది. ఈ స్టాక్ షార్ట్ టర్మ్ లో వీక్ అయింది. అలాగే రేంజ్ ని కూడా కింద బ్రేక్ డౌన్ చేసింది. ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ డౌన్ చేస్తుందో ఆ స్టాక్ ఇంకా ఫర్దర్ గా వీకెన్ అవుతుంది. లాస్ట్ వీక్ అయితే బ్లూ స్టార్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ ఈ వీక్ మార్కెట్ ఫాల్ వల్ల అది కూడా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనేది జరిగింది. ఓవరాల్ గా ఈ బేస్ పైనే ఉంది. పొజిషనల్ గా అయితే ఈ స్వింగ్ దగ్గర మనం అబ్జర్వ్ చేయాలి. ఇది కూడా వైలేట్ చేసి కిందకి వెళ్ళింది అంటే మనం దీన్ని ఫర్దర్ గా ఇంకా బేరిష్ గా చూడొచ్చు. బట్ ఓవరాల్ గా 200 డే మూవింగ్ యావరేజ్ పైనే ఉంది కాబట్టి మనం లాంగ్ టర్మ్ గా దీన్ని బులిష్ గా చూడొచ్చు. యాంబర్ ఎంటర్ప్రైజ్ మార్కెట్ ఫాల్ చాలా రెసిస్ట్ చేసింది. ఇక్కడ చూడండి మార్కెట్ ఫాల్ అయినప్పటికి కూడా ఈ స్టాక్ సైడ్ వేస్ లోనే ఉంది. ఈ స్టాక్ ఓవరాల్ గా స్ట్రాంగ్ గా ఉంది. ఈ జోన్ అయితే మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ స్టాక్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. రెసిస్టెన్స్ ని పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మనం ఈ స్టాక్ లో కొంత స్ట్రెంత్ చూడొచ్చు. లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన స్టాక్స్ ఏవైతే స్ట్రాంగ్ ఉన్నాయో ఈ మార్కెట్ ఫాల్ కి అవి సెల్ ఆఫ్ కి గురయ్యాయి. సో అది చాలా నార్మల్. మార్కెట్ సెల్ ఆఫ్ లో ఉంది అంటే ఆ ఎఫెక్ట్ మనకి మిగతా స్టాక్స్ మీద కూడా పడుతుంది. ఎప్పుడైనా మనం ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ముందుగా స్టాప్ లాసెస్ పెట్టుకుంటాం కదా, ఆ స్టాప్ లాసెస్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ మార్కెట్ రికవర్ అయినప్పుడు మళ్ళీ బ్రేక్అవుట్స్ ఇచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం ట్రేడ్స్ లో మళ్ళీ రీఎంటర్ అవుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అంటే దీన్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.